హైదరాబాద్లోని ఓ పబ్లో ఐపీఎస్ అధికారి డాక్టర్ మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. ఈ వివాదం కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంలో పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో డాక్టర్పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఓ రెస్టారెంట్ లో ఐపీఎస్ అధికారి భార్యకు వేధింపులు ఎదురయ్యాయి. వీకెండ్ కావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఐపీఎస్ అధికారి భార్య నేను చూపిస్తున్నటువంటి ఇదే రెస్టారెంట్కి వచ్చింది. రాత్రి డిన్నర్ ముగించుకున్న తర్వాత ఆమె వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఒక డాక్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన మిత్రులతో పాటు అలాగే స్నేహితులతో కలిసి ఆమె డిన్నర్ చేసిన అనంతరం వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె చెయ్యిని తాకి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి సందర్భం కూడా ఉంది. దీంతో ఆందోళన చెందినటువంటి సదరు బాధితురాలు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఐపీఎస్ అధికారి అయినటువంటి తన భర్తకు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఆ సమాచారం అందుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులు ఈ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే డాక్టర్ అదే రెస్టారెంట్లో ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనిలోకి తీసుకుని విచారించిన తర్వాత అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధానంగా మహిళలను వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడం లాంటి సెక్షన్లతో పాటు ఇక మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అతనికి నోటీస్ ఇచ్చి పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ వేధింపులకు పాల్పడినటువంటి డాక్టర్ను కొండాపూర్కు సంబంధించినటువంటి డెంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్గా కూడా గుర్తించారు. అక్కడే స్థానికంగా ఒక హాస్పిటల్లో ఆయన డెంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడాను రాత్రి తన స్నేహితులతో కలిసి ఈ రెస్టారెంట్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటటువంటి క్రమంలోనే ఈ యొక్క అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నోటీస్ ఇచ్చి విచారణకు తిరిగి రావాలంటూ కూడా పిలిచినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మహిళల పట్ల వేధింపులు వివిధ ప్రాంతాల్లో ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇటు పబ్బుల్లోనూ రెస్టారెంట్లో కూడా ఈ తరహా ఘటనలు నిత్యకృతం అయిపోతున్నాయి. కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తూ ఉంటే మరికొన్ని ఘటనలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. సో మొత్తానికి ఇప్పుడు ఐపీఎస్ అధికారి భార్యకు సైతం వేధింపులు ఎదురవడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా బయట నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎస్ అధికారి భార్యకే వేధింపులు ఎదురవుతున్నప్పుడు సామాన్య జనాల పరిస్థితి ఏంటన్న భావన కూడా ప్రస్తుతం ఎదురవుతూ ఉంది. సో మొత్తానికి గచ్చిబౌలి పోలీసులు మాత్రం డాక్టర్ని అదుపులోకి తీసుకుని అతని మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నోటీస్ ఇచ్చి పంపించారు. మరోసారి విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్ సూచించినటువంటి సందర్భం కూడా